వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం బద్వేలు మండలంలోని బైనపల్లె దగ్గర మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఉపాధి హామీ కూలీలతో సమావేశమై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆచరణలోకి వచ్చిన పథకానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నీరు కారుస్తుందని అన్నారు. అంతేకాకుండా ఈ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2వ తేదీన బండ్లపల్లె గ్రామంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డిలు ప్రారంభించారు. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం లేకుండా చేయాలని చూస్తుంది అన్నారు. అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కేంద్రం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10% మాత్రమే నిధులు ఇస్తున్నందువల్ల ఇప్పటి వరకు ఇబ్బంది జరగకుండా ఉపాధి కూలీలకు పని దొరకడమే కాకుండా కూలీల సొమ్ము ఎవరి బ్యాంకు ఖాతాలో వచ్చేవి అన్నారు. అది కాకుండా విబిజి రామ్జీ చట్టం అమలు అయితే కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు సమకూర్చాల్సి, అందువల్ల రాష్ట్రాలు ఈ రుణాన్ని చెల్లించలేక ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తాయన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో నిరంతర సంతకాలు సేకరించి తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ అచ్యుతరాజు, బద్వేలు మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బద్వేలు టౌన్ అధ్యక్షుడు పగడాల నరసింహ, మహిళా నాయకులు సుభాన్ బి, బాసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భయపడాల్సిన అవసరం లే. మనం ఈ పని కల్పించారు. సెలెక్టెడ్ మాత్రమే కేంద్ర ప్రభుత్వము, మా ప్రధానమంత్రి గారు ఎక్కడ చెప్తే అక్కడ మాత్రమే ఆ వర్క్ జరుగుతుంది. అది కూడా కాంట్రాక్టర్ పద్ధతిగా ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పి వాళ్ళ ద్వారా. ఇదైతే ఇంతకుముందు పథకం మహాత్మా గాంధీ పథకంలో అయితే డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేవి. కానీ ఇప్పుడైతే దీని ద్వారా వాళ్ళ కాంట్రాక్టర్కు పోతుంది, వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు తీసుకున్నప్పుడు. కానీ ఇది కొనసాగించే పద్ధతిలో లేదు. ఎందుకంటే 60% కేంద్రం నుంచి వచ్చి 40% స్టేట్ గవర్నమెంట్ పెడితే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కాబట్టి ఇది నిర్వీర్యం అయిపోతుంది. అది కాకుండా పేద ప్రజల కోసము కావాల్సినటువంటి సౌకర్యాలు ఏం చూడడమే కాకుండా మళ్ళీ విబి రామ్జీ అని మళ్ళా ఒకటి తీసుకురావడం జరిగింది. ఏ మత విద్వేషాలు, మహాత్మా గాంధీ పేరు తీసేసి విబి రామ్జీ అని పెట్టాల్సిన అవసరం లేదు. మత విద్వేషాలను రెచ్చగొట్టడమే కదా. ఇప్పటికే అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి భారతదేశ ప్రజలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా వైషమ్యాలు నింపి పెట్టినారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీన్ని మాత్రం లేదు, ప్రజల పక్షాన, పేద వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది, ఉద్యమంలాగా చేస్తూ ఉన్నాం. మన అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి షర్మిలారెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దగ్గరికి వెళ్ళి ఉపాధి హామీ కూలీల ద్వారా సంతకాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ ఇదే కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ ద్వారానే వ్యవసాయ రుణాలు తీరిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజీవ్ గాంధీ గారి టైంలో ఐటీ దాని కింద వచ్చి ఇవి సాఫ్ట్వేర్ ఇది వచ్చింది. వారి టైంలోనే ప్రతి ఒక్కటి కరెంటు, ఉచిత కరెంటు సౌకర్యాలు కానుంచి మొత్తం వచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. పేదలు బాగుపడినారంటే ముఖ్యంగా దళితులు, అణగారిన వర్గాలు, మైనార్టీస్ వీళ్ళంతా ఏనాటి వివక్షత లేకుండా ముందుకొచ్చింది, బాగుపడినారంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని సహకరించి మీ హక్కును మీరు కాపాడుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే తప్పకుండా ప్రజలకు మంచి, ఈ దేశంలో ఒక మంచి పాలన అందించే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియజేస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పరిరక్షణ పోరాటంలో భాగంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గం, బద్వేల్ మండలం లోని బైనపల్లె గ్రామంలో ఉపాధి హామీ వారితో ఇక్కడ కలవడం జరిగింది. ఎందుకంటే 20 సంవత్సరాల కిందట యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు పేదల కోసము, వారి కష్టాలను చూసి వారికి కావాల్సిన నైపుణ్యం కలిగిన వాళ్ళకి వారి గ్రామంలోనే పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జాతిపిత, ప్రపంచమంతా కొనియాడదగిన మహాత్మా గాంధీ పేరు పెట్టి ఆ పథకము 2006లో అనంతపూర్లోని బండ్లపల్లె గ్రామంలో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు కొనసాగుతున్నటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని తొలగించి దాని స్థానంలో విబి రామ్జీ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల పేద ప్రజలు నష్టపోతారనే ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాకు ఇప్పుడు వచ్చిన చట్టం వద్దు, మాకు ఎంజీఎన్ఆర్జీ చట్టమే కావాలని గత నెల జనవరి 5వ తేదీ నుంచి ఒక ఉద్యమంలాగా చేపట్టి 25వ తేదీ వరకు దీన్ని ఉద్యమంలాగా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరాటంకంగా సాగేది. 100%లో 90% కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చేది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. కాబట్టి కేంద్రం నుంచి వచ్చేది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం లేకుండా వీళ్ళకు ఉపాధి పనులు చూపించడం జరిగింది. ఈ పనుల వల్ల చదువు లేకుండా ఏమి పని అంటే రాకుండా ఉండేవాళ్ళు కష్టపడి వారి గ్రామంలోనే ఏదో ఒక పని, అదే గ్రామానికి ఉపయోగపడే రోడ్లు వేసుకోవడం కానీ, తర్వాత చెరువులలో పూడికి తీయడం కానీ, తర్వాత పంట కాలువలకు కాలువలు సరి చేసుకోవడం కానీ, ఈ రకంగా పని చేసుకునే వాళ్ళు 100 రోజుల పని కల్పించింది ఈ పథకం. దాంట్లో కనీసం సంవత్సరానికి 55-60 రోజులైనా వచ్చేటి. వారు మాకు పని కావాలని ఒక 15 రోజుల్లో పంచాయతీలో తీర్మానం పెడితే 15 రోజుల లోపల పని వీళ్ళు కల్పించే వాళ్ళు మేట్లు వచ్చి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేది. ఇప్పుడున్న పథకం ప్రకారం అయితే 60% కేంద్ర ప్రభుత్వం, 40% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడే లోటు బడ్జెట్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్లు ఏమి డబ్బులు ఇవ్వగలుగుతాయి? ఈ పేద ప్రజల పట్టును కొట్టినట్టే కదా. అది నామమాత్రంగా పెట్టి 125 రోజులు ఇస్తామంటా ఉన్నారు. అది కూడా